అప్పట్లో చంద్రబాబు చెప్తుండే, ఏమన్నాడు చంద్రబాబు అంటే, వెనుకట ఆంధ్రల ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వస్తుండే, కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో 10 ఎకరాలు వస్తుంది అన్నాడు చంద్రబాబు నాయుడు. యాకుందా నీకు? ఇప్పుడేమైంది? రేవంత్ రెడ్డి వచ్చినాక మళ్ళీ ఉల్టాయి పీకింది. 10 ఏళ్లలో కేసీఆర్ తెలంగాణ నిలబెట్టిండు. కేసీఆర్ నిలబెడితే రేవంత్ రెడ్డి పడగొట్టిండు. ఇది గమనించండి దయచేసి. మీరు ఆనాడున్న గౌరవం, ఆనాడున్న ప్రతిష్ట ఇవాళ ఉన్నదా ఒక్కసారి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. వాస్తవానికి జగదేవ్పూర్ లో ఇవాళ ఒక మంచి కార్యక్రమం పెట్టాలనుకున్నాం. జగదేవ్పూర్ లో మా ప్రతాపన్న నాకు చెప్పి, ఈడ ఒక ఇండస్ట్రియల్ ల్యాండ్ తీసుకోవాలి, ఈడ పరిశ్రమలు రావాలి, ఇక్కడ నిరుద్యోగ యువతకు లాభం కావాలంటే గతంలో మన ముడిగడప, మన పలుగడ్డ ప్రాంతంలో ఒక 300-400 ఎకరాలు తీసుకొని ఈడ కొన్ని పెద్ద ఫ్యాక్టరీలు వేస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ప్రయత్నం ప్రారంభం చేసినాం. అదృష్టం బాగాలేక మన గవర్నమెంట్ పోయింది. ఇప్పుడు ఏడాది అర్థమయ్య, అది ఎక్కడేసిన గొంగలి అక్కడనే ఉన్నది. ఇప్పుడు అది ముంగడికే పోతలేదు. నేను ఇప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నా, అంత చేసి పెట్టి ఉన్నది. ఆ ముడిగడుపు ప్రాంతంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి పరిశ్రమలు స్థాపించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. సరే, మీరు చేస్తే చేసిండ్రు, మీరు చేయకపోయినా 3 ఏళ్ల తర్వాత వచ్చేది మళ్ళా గులాబీ జెండానే, మళ్ళా కేసీఆర్ వస్తాడు. మళ్ళా మన జగదేవ్పూర్కు, మన తీగులకు, మన గజ్వేల్కు, మన సిద్దిపేటకు, మన తెలంగాణకు పూర్వ వైభవం రావాలంటే మళ్ళీ కేసీఆర్ రావాలి. దానికోసం ఇక కష్టమైతే 2-3 నెలలు భరిస్తాం. ఏం చేస్తాం చూద్దాం. మారాలని కోరుకుందాం. మారితే సంతోషం, మారకపోతే వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా చెప్పే పరిస్థితి ఉంటుంది. రాజీవ్ యువశక్తి అని పెట్టిండ్రు. కాంగ్రెస్ వాళ్ళ కార్యకర్తలకే ఇస్తున్నారు. మొత్తం కాంగ్రెస్ కార్యకర్తల జేబులు నింపడానికి రాజీవ్ యువశక్తి అనే పథకం పెట్టిండ్రు. అందులో కూడా ఏం లేదు. అందులో దళిత బంధు బంద్ చేసిండ్రు, ఎస్సీ కార్పొరేషన్ బంద్ పెట్టిండ్రు, బీసీ కార్పొరేషన్ బంద్ పెట్టిండ్రు, ముస్లింలకు ఇచ్చే మైనార్టీ కార్పొరేషన్ స్కీములు బంద్ పెట్టిండ్రు. అన్ని బంద్ పెట్టి దాని పేరు మార్చి రాజీవ్ యువశక్తి అన్నారు. ఏంది? కాంగ్రెస్ వాళ్ళని మేపనికి, వాళ్ళ నాయకులకు, వాళ్ళ కార్యకర్తలకు ఇవ్వడానికి పెట్టినటువంటి పథకం పెట్టిండ్రు. కేసీఆర్ ఉండగా ఏ స్కీమ్ పెట్టినా అందరికి ఇచ్చిండు. రైతు బంధు ఇస్తే అందరికి వల్లే ఊళ్ళే, కళ్యాణ లక్ష్మి ఇస్తే ఊళ్ళే అందరికి రాలేదా? చెరువులు మంచిగా చేస్తే అన్ని చెరువులు బాగా చేయలేదా? కేసీఆర్ కిట్ ఇస్తే దవాఖానకు పోతే ప్రతి ఆడవిళ్ళకి ఇచ్చిందా లేదా? కానీ వీళ్ళు వచ్చినాక కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తారట, పబ్లిక్ ఇయ్యారట. వాళ్ళ మింగనీకే సరిపోతున్నది మొత్తం. ఇవి కూడా మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. తీగులు గ్రామం మంచిగా అభివృద్ధి చేసుకున్నాం. బ్రహ్మాండమైన గ్రామ పంచాయతీ భవనం కట్టినాం. ఊళ్ళో డబుల్ రోడ్ అడిగితే చేసినాం, మోరీలు చేసినాం, చెరువులు బాగా చేసినాం, హాస్పిటల్లో ఫ్యామిలీ క్వార్టర్స్ కట్టించినాం, మీ అన్ని కులాలకు భవనాలు కట్టించినాం, గ్రామ పంచాయతీతో సహా అనేక కార్యక్రమాలు చేసినాం. ఇంకేదైనా ఉన్నా కూడా తప్పక మళ్ళా కేసీఆర్ వస్తాడు. నాకు బాగా అనుబంధం ఉంది. ఒకసారి చిన్న మాట చెప్పి బంద్ చేస్తే, ఇక చాలా చెప్పినారు, ఇంకా మహబూబ్ నగర్ వేది ఉన్నది. ఒకసారి ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్ అవుతుంది. మీరు ఎంత గొప్పోళ్ళు తీగిలోళ్ళంటే, ఈ గులాబీ జెండా పుట్టినాక 3 సార్లు ఎలక్షన్ అయితే 3 సార్లు గులాబీ జెండానే గెలిపించింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీనే గెలిపించింది. సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా ఎప్పుడు ఈయన ఒకటే జెండా ఎగురుతుంది, గులాబీ జెండా. చాలా గొప్పోళ్ళు మీరు. అందుకే నేను కూడా మన గవర్నమెంట్ వచ్చినాక కేసీఆర్ నాయకత్వంలో తీగులోళ్ళు వచ్చి కాగితం ఇస్తే శాంక్షన్ అందుంటే ఏది కాదనకపోతుంటుంది. నాకు అంత ప్రేమ ఉంటుండే తీగుల మీద. ఒకసారి బహుశా సుధాకర్ రెడ్డి సర్పంచ్ నిలబెట్టున్నాడు. నేను ఇది ప్రచారానికి వచ్చిన, తిరుకుండా గంట ముందు వచ్చిన. నేను గంట తర్వాత రావాలి, గంట ముందు వచ్చిన. గంట ముందు వస్తే ఎవరు లేరు. అయ్యో నువ్వు మొదలు వచ్చిన మీద ఎప్పుడైనా లీడర్ అంటే గంట లేట్ రావాలి, కానీ నువ్వు ముందు వచ్చిన వాళ్ళు అన్నాక నువ్వు ఏం లేదు ఛాయ్ తాగు, ఇక్కడ కూర్చోని ఇంట్లో కూర్చోబెట్టిరు నన్ను. ఇదే ఇలా గిట్లా కూర్చోబెట్టిరు. నేను అర్ధగంట సేపు ఛాయ్ తాగే లోపల డప్పులు వచ్చినాయి, జనం జమ అయినరు, బ్రహ్మాండంగా ర్యాలీ అయింది, స్పీచ్ కొట్టిపోతే సుధాకర్ రెడ్డి బంపర్ మేయర్తో గెలిచింది. అంటే అంత మంచి గ్రామం. ఇక్కడ ఒక సార్ ఉంటాడు, బాలరెడ్డి సారే కదా ఉన్నాడా. ఆయన ఎంత గొప్పోడంటే ఈ ఊరు నిజంగా గొప్పది. ఎందుకంటే ఆనాటి నుంచి నేటి వరకు ఆ బాలరెడ్డి సార్ కూడా 2004లో రిటైర్ అయింది. 20 ఏళ్ల కింద రిటైర్ అయినా జీతం తీసుకోకుండా ప్రతిరోజు స్కూలుకు వెళ్లి పిల్లలకు చదువు చెప్పిన గొప్ప ఉపాధ్యాయుడు మా బాలరెడ్డి సార్. ఇవాళ ఆ బాలరెడ్డి సార్ కూడా
మరి మీరందరూ ఒప్పుకుంటే నేను ఒక శాలువా కప్పి సన్మానం చేద్దాం అనుకుంటున్నా బాలరెడ్డి సార్. ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారా? కూర్చో సార్, నువ్వు కూర్చో. ఈ కాలంలో ఇంత మంచి వాళ్ళు ఉన్నారా? నాకేమొస్తుంది, నాకేమిస్తాం అనే కాలం. శాత కాకపోయినా రిటైర్ అయ్యి 20 ఏళ్ళైనా ప్రతి సంవత్సరం ప్రతిరోజు కూడా స్కూలుకు వెళ్లి బాలరెడ్డి సారు చాలా చక్కగా మరి వారు చదువు చెప్తూ ఇవాళ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. మొన్నెప్పుడో రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, గవర్నమెంట్ స్కూల్ టీచర్లు చదివే చెప్పరు, మీకంటే ఎక్కువ చదువుకోకుండా ప్రైవేట్ వాళ్ళు బాగా చెప్తారు అని గవర్నమెంట్ టీచర్లను కించపరిచేటట్టు రేవంత్ రెడ్డి మాట్లాడిండు. కానీ బాలరెడ్డి సార్ లాంటి గొప్ప సార్లు కూడా ఉన్నారు. రిటైర్ అయినా జీతం లేకపోయినా 20 ఏళ్ల నుంచి స్కూలుకు వెళ్లి ప్రతిరోజు ఆ పిల్లలకు చక్కటి చదువు చెప్పి లెక్కలు చెప్పి ఈ పిల్లలకు మంచి ఆదర్శంగా నిలబడ్డ బాలరెడ్డి సార్ కూడా ఉన్నాడు. అట్లాంటి సార్ మన గ్రామంలో ఉండడం కూడా నాకెంతో సంతోషం కలిగింది.